పోలీస్ శాఖకు మరొకసారి మాస్ వార్నింగ్ అయితే ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మొన్నటి నుంచి కూడా ఈ మధ్యన ఈ అరెస్టులు ఎక్కువైపోవడం, ఎక్కడికక్కడ జగన్ పర్యటన అడ్డుకోవడం, కేసులు పెట్టడం, వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు కూడా ఇనిషియేట్గా కొంత తప్పు చేస్తున్నారు, పోలీసులు కూడా ఎవరు మెప్పు కోసమో ప్రవర్తిస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న ఒకసారి వార్నింగ్ ఇచ్చారు, ఏకంగా ఒక సిఐకి ఇలాగ కొంతమందికి. ఇప్పుడు తాజాగా పోలీసులు అందరికి, అంటే అందరు పోలీసులు అని అనట్లేదు కానీ కొంతమంది పోలీసులు ఎవరైతే ఇలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి పోలీస్ శాఖలో అందరూ కాదు కొందరున్నారు, వారికి చెబుతున్నా ఎప్పుడూ చంద్రబాబు అధికారంలో ఉండరు, మరో 3 నెలల్లో 3 లేదంటే 4 ఏళ్లలో మా ప్రభుత్వం వస్తుంది, ఒక్కొక్కడికి సినిమా చూపిస్తామంటూ మాజీ సీఎం జగన్ మరోసారి పోలీసులను హెచ్చరించారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలుతో రాష్ట్రంలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్న నిదర్శనం. ఒక సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య, లక్ష్మీనారాయణ ఆత్మహత్య అని అన్నారు. సత్తెనపల్లి మండలంలో రెంటపాళ్లలో గతంలో ఆత్మహత్య చేసుకున్న ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చినప్పుడు జగన్ రెంటపాళ్లలో ఈ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఒక రకంగా ఇది అంటే ఈ మధ్యన ఎక్కువ పోలీసులే పాపం జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి గురవుతున్నారు. ఎంతైనా ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం, ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇస్తారు. అలాగని చెప్పి ఆయన అందరు పోలీసులు అనట్లేదు అనేది ఈసారి చాలా బలంగా చెప్పారు. కొంతమంది పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికో, కూటమి ప్రభుత్వానికో వాళ్ళ మెప్పు కోసం అక్రమ కేసులు పెడుతున్నారని భావిస్తున్నారో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరొకసారి ఒక మాస్ వార్నింగ్ అయితే వాళ్ళకి ఇచ్చారు.